చూస్తే ఏపీ ఓటర్లు ఎన్నికల్లో అద్భుత తీర్పు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడేలా చేశారని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. లేదంటే బంగ్లాదేశ్, శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు చూసామో ఏపీలోన ఎన్నికలు ఆలస్యమైతే అదే పరిస్థితి చూసేవాళ్లమన్నారు. కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమని హెడ్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల శాసనసభ్యుడు మాత్రమేనని, మొత్తం సీట్లలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష నేత హోదా ఉంటుందని శ్రీనివాసరావు గుర్తు చేశారు. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి 10కి 10 గెలవడం పట్ల గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో జగన్ నైతికత విలువలు అంటూ మాట్లాడడం దయ్యాలు వేదాలు వలిస్తున్నట్లు ఉందని మండిపడ్డారు. పోలవరం ఏపీ అంటే ఈరోజు అమరావతి పోలవరంగా మరి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అటువంటి అమరావతికి సంబంధించి కూడా ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. మన బడ్జెట్కు ముందు ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్య నాయకులందరూ కూడా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్కున్న ఇబ్బందులు చెప్పి, ఏ విధంగా అప్పుల మయమైపోయి ఉంది, ఏ విధంగా వడ్డీలు కట్టలేకపోతా ఉన్నారు, ఏ విధంగా ఉద్యోగస్తులకు 1 నెల జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఈ అన్ని సమస్యలు కూడా ప్రధానమంత్రి గారితో చెప్పి ఆయన నుంచి ఒక ప్రత్యేకమైన సాయం కావాలని అడిగి అందులో కూడా విజయం సాధించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అందుకే అమరావతికి మొన్న 15,000 కోట్ల రికార్డు వీడియోలు కూడా క్లియర్గా ఉన్నాయి హౌస్లో. ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయి చూపిస్తూ చూడు చంద్రబాబు అంటూ, అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తిని కూడా, కనీసం వాళ్ళ నాన్నతో సమకాలికుడు అటువంటి వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని కూడా చూడు చంద్రబాబు అంటూ, నీకు ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను కానీ కొంచెం ఇట్లా అంటే ఇక 5-6 ఆగిపోయిస్తే నీకు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు, ఆ హోదా కూడా లేకుండా చేస్తాం అని చెప్పి ఆయన నోట ఆయన స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా మనకి రికార్డులో ఉన్నాయి. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏలు పెట్టి చూపిస్తూ 23 ఎమ్మెల్యేల్లో ఒక 6-7 నేను తీసుకుంటే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అన్నాడంటే, అంటే 18 తగ్గితే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేవు అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఆయన దగ్గర నుంచి ఎవరు ఏం తీసుకోకుండా నాకు 11 ఉన్నాయి. మరి ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడుగుతున్నాడో అది ఆయన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ కాసువాగు రైతులు మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. గతంలో తమకు ఇచ్చిన అసైన్ భూములను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూములు కబ్జా కాకుండా రక్షణ కల్పించాలని బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేస్తారు. అమూల్యమైన టైం ఇచ్చినందుకు. ఇది ఇష్యూ ఏంటంటే సార్, 2005 115 ఆఫ్ ఓఎస్ నెంబర్ 115/2005లో గవర్నమెంట్ని పార్టీ చేస్తూ ఈ పొజిషన్లో ఉన్నటువంటి రైతులను ఎవరిని కూడా పార్టీ చేయకుండా కరీమల్లాడి అని ఒక ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రంగారెడ్డి కోర్టుకు పోయి ఆయన ఇంజెక్షన్ తీసుకున్నాడు సార్. అక్కడ తర్వాత గవర్నమెంట్ అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, తర్వాత అడ్వకేట్ జనరల్ ఆ రోజు మన సివి మోహన్ రెడ్డి గారిని అపాయింట్ చేసి రంగారెడ్డి కోర్టులో గవర్నమెంట్ ఈ ల్యాండ్ అని చెప్పేసి అని వీళ్ళే పొజిషన్లో ఉన్నారని చెప్పేసి అని డీవీసీ సీతారామూర్తి గారు జడ్జిమెంట్ ఇచ్చారు సార్. అది అక్కడి నుంచి హైకోర్టుకు వచ్చింది. ఏఎస్ 274/2007 దాంట్లో మేము మాకు తెలిసిన క్రమంలో ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేసే టైంలో జడ్జిమెంట్ వచ్చింది రంగారెడ్డిలో. హైకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేసాము, కానీ హైకోర్టులో వాదనలు నడుస్తూ పోయినాయి. అప్పటికి మా ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వము, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఇక్కడ మీకు అందరికీ పట్టాలు ఇప్పిస్తా. సోదరు మనులారా, మీ సమస్య నాకు అర్థమైంది. భూమికి సంబంధించి మీరు అనాదిగా పొందుకున్నటువంటి భూమి కొద్దిమంది అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని కోర్టు ద్వారా వాళ్ళు దానిపైన హక్కులు పొందడం కోసం ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ప్రభుత్వ పరంగా ఆనాటి ప్రభుత్వాలు మీకు వెసులుబాటు కలిగించినప్పటికీ హక్కుపత్రాలు అమలవుతాయి. దానివల్ల ఈ సమస్యలతో ఉత్పన్నమవుతాం. హక్కుపత్రాలు లేకపోయినప్పటికీ రెవెన్యూ రికార్డ్స్లో కనీసం కాస్ట్ కాలంలోనైనా మీరు అందరూ పేర్లు మొత్తాన్ని వస్తారు. ప్రభుత్వ పరంగా ఇప్పుడు మేము చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిశీలన చేసి సాధ్యమైనంత మేరకు మీ అందరికీ న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ఆనాటి
ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో పంచిన భూములన్నింటినీ కూడా సాధ్యమైనంత మేరకు మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళకే పంచాలని. రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపాలిటీ సాధారణ సమావేశం మేయర్ దుర్గా దీప్ లాల్ చాహున్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. మున్సిపాలిటీలోని వివిధ అభివృద్ధి పనులు, పలు సమస్యల పరిష్కార అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి 42వ ఆరాధన ఉత్సవాలు ఈ నెల 18 నుండి 24 వరకు జరగనున్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని నెల్లూరు ఆర్టీఓ మలోలా కోరారు. ఈ మేరకు శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో 42వ ఆరాధనోత్సవాలు ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మలోలా మాట్లాడుతూ ఆరాధన బ్రహ్మోత్సవాలకు లక్షలాది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ఈ సమావేశంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం, డిపిఓ సుష్మిత, రవాణా శాఖ అధికారి పూర్ణచంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాక మనకు ఒక మెడికల్ సెంటర్ ఉంది. ఆ మెడికల్ సెంటర్లో అప్పుడంటే ప్రాబ్లం ఆ క్యూ లైన్ ఉన్నటువంటి ఆ క్యూ లైన్ కంప్లీట్గా దాటుకుంటుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పాయింట్ తప్ప కలిపి వచ్చిన పేషెంట్స్ కానీ వాళ్ళ అటెండెంట్స్ కూడా వాళ్ళ ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తుంటే వాళ్ళకి అడ్వైస్ చేయొచ్చు. కంప్లీట్ స్టేట్ మేజర్గా మేజర్ అయితే ఒక 10 లక్షల మందికి పెడతాం భోజనం మనకు సంవత్సరానికి ఫ్రీగా. టాటా ట్రస్ట్లో 5 సంవత్సరాలు రన్ చేశాను. ఈక్వల్ పర్సన్స్ కూడా మాకు బ్యారికేడింగ్ ఇండియన్స్ అంతా కూడా బ్యారికేడ్ చేసుకుంటాం. వేరే బిల్డింగ్స్ కానీ వేరే పర్సన్స్ ఎంట్రీ కోసం ఓన్ పర్సనల్ పెట్టించాం. వెంకటాచలం ఉన్నటువంటి పొందినటువంటి అది ఆరాధన అంటే స్వామివారి సమాధి అయిన రోజు అనమాట. ఇప్పుడు మన ఎస్పీ గారు కూడా నాకు ఏఎస్ఐ ఇచ్చారు కదా. ఏఎస్ఐ ప్రాంతంలో రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు ప్రతి గ్రామంలో మట్టి గణపతులను ప్రజలకు పంపిణీ చేయాలని కోరారు. వినాయక చవితి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు మీ అందరికీ. మహేశ్వరం కాన్స్టెన్సీ ప్రజలకందరికీ విన్నపం, మట్టి గణపతులనే వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. డైసు, కలర్సు ఇవి మీరు చెరువులలో ఎక్కడ వేసినా కూడా ఆ చెరువు నీళ్లు కలుషితం అయిపోతాయి. అవి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. రాజీవ్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓకే సార్. ఓకే రెడీ సార్. అడిగో రమ్మని తీసుకోండి అన్న, కొద్దిగా ఫోన్ కదా సార్. సార్ సార్
ఓకే సార్ ఓకే రెడీ సార్ సార్ ఒక నిమిషం ఓకే రెడీ సార్ ఓకే సార్ సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల మరమ్మతుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చిత్తూరు జిల్లా రోడ్ల భవనాల శాఖ ఎస్ఐ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా రహదారుల మరమ్మతుకు నోచుకోకపోవడంతో గుంతలమయమై ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నట్లుగా తెలిపారు. 2-3 నెలల్లో నిధులు జమ కాగానే పనులు పూర్తి చేస్తామని ఎస్ఐ తెలిపారు. నా పేరు ఉమామేశ్వర్ రెడ్డి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పాట్ హోల్స్ రిపేర్ కాను ప్రతిపాదనలు పంపి ఉన్నాము. దాదాపు 4.95 crores పంపి ఉన్నాము. అలాగే 2 వర్కులకు రోడ్ సేఫ్టీ ఇంటర్వెన్షన్స్కు బ్లాక్ స్పాట్స్ క్లియర్ చేయడానికి 2 వర్కులకు గాను 4.5 lakhకు 2 అవి. అలాగే కుప్పంకు సంబంధించి చీఫ్ మినిస్టర్ గారు విజిట్ చేసిన కుప్పం చీఫ్ మినిస్టర్ గారు డైరెక్షన్స్ ప్రకారము కుప్పంకి స్పెషల్ రిపేర్స్ గురించి ప్రతిపాదనలు కూడా పంపి ఉన్నాము. అలాగే మేజర్గా డ్యామేజ్ అయిన చిత్తూరు గుడియాత్తం రోడ్డు దానికి కూడా 10 కోట్లకు ప్రతిపాదనలు పంపి ఉన్నాము. అవి వచ్చిన వెంటనే టేకప్ చేస్తామని తెలియపరుస్తున్నాము. యాన్యువల్ మెయింటెనెన్స్ లేదు. తెలంగాణలో వీధి కుక్కల దాడి ఆగడం లేదు. రాష్ట్రంలో ఏదో ఒక మూల దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాలనీలో వృద్ధులు చిన్నపిల్లలు ఒంటరిగా వెళ్లాలంటే జంకుతున్నారు. తాజాగా కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. 20 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయ్పోల్లో కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుక్కలు పిల్లలపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.